లడ్డూ అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కార్యక్రమం తాజాగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో గుంటూరు జిల్లాలో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో అంబటి మాటల్లో గీత దాటారు. ఇది సంచలనంగా మారింది. అవును, వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంతో గుంటూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు గోరంట్లకు వెళ్తున్న సమయంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు కర్రలు ఇనుపరాడ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అంబటి వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ క్రమంలో వ్యవహారం చినికి గాలివానలా మారుతోన్న నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సమయంలో అంబటి రాంబాబు సహనాన్ని కోల్పోయారు. దుర్భాషలాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా అని ప్రశ్నించిన అంబటి రాంబాబు టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారని ఆరోపణలు చేశారు. కర్రలు రాడ్లు పట్టుకొని నడి రోడ్లపై టీడీపీ కార్యకర్తలు తిరుగుతున్నప్పటికీ పోలీసులు చూసి చూడనట్లు ఉన్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు కావాలనే అరాచకాన్ని సృష్టిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సంస్కృతి తగదని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వాహనాన్ని జనాలు ఆపినప్పుడు ఎవరు వస్తారో రమ్మను అంటూ పరమభూతులు వ్యాఖ్యానించిన అంబటి రాంబాబు ఆయన్ను పోలీసులు కారు ఎక్కించి పంపించే క్రమంలో చంద్రబాబు అమ్మ మొగుడిని రమ్మను అని అన్నారు. దాంతో ఈ బూతుల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. నేరుగా ముఖ్యమంత్రిపైనే అంబటి రాంబాబు బూతుల వ్యాఖ్యలు చేయడంతో ఆయన గీత దాటేశారని, ఇక యుద్ధం తప్పదంటూ సోషల్ మీడియాలో తమ్ముళ్ళు కామెంట్లు పెడుతున్నారు. అంబటి రాంబాబు ఏ పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అవి మాత్రం ఆమోదయోగ్యం కాదని చెబుతూ వస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో గుంటూరులో సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బూతులతో దూషించిన నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయన్ను అరెస్టు చేయబోతున్నారనే వదంతులు వ్యాపించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ప్రచారంతో గుంటూరులోని నవభారత్ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసంలోనే ఉన్నారు. ఆయనపై ఉన్న పలు ఆరోపణల నేపథ్యంలో అరెస్టు ఖాయమంటూ సోషల్ మీడియాలో స్థానికంగా ప్రచారం జోరందుకుంది. ఈ సమాచారంతో వైసీపీ కార్యకర్తలు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు అప్రమత్తమై అంబటి నివాసానికి వెళ్లే మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. మీడియా ప్రతినిధులతో సహా ఎవరిని ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి బహిరంగంగా 2 చేతులు జోడించి క్షమాపణ చెప్పాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. ఆమె నేతృత్వంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, మహిళలు గుంటూరు నవభారత్ నగర్లోని అంబటి నివాసాన్ని ముట్టడించారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు అంబటి నివాసం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆగ్రహంతో ఉన్న కొందరు కార్యకర్తలు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వగా మరికొందరు ఇంటి బయట ఉన్న కారును ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తల దాడుల్లో ఇంటి కిటికీ అద్దాలు, పూల కుండీలు పగిలిపోయాయి.